అందరికీ నమస్కారం. నేను మీ గోపాల్ అయ్యంగార్. 25వ తారీఖు ఫిబ్రవరి నుంచి 2వ తారీఖు మార్చి 2024 వరకు మేషరాశి నుంచి మీనరాశి వరకు వార ఫలాలు ఉన్నాయో తెలుసుకుందాం. మీరందరూ మీ జాతకాలు తెలుసుకోవడానికి కోసం పైన నేను ఇచ్చిన 3 నెంబర్లు నన్ను కాంటాక్ట్ చేయండి. మీ డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ ఉంటే మొత్తం మీ జీవితంలో జరిగిపోయింది, జరుగుతుంది, జరగబోయేది మొత్తం చెప్పొచ్చు. అలాగే మీకు డేట్ ఆఫ్ బర్త్ లేకపోతే మీ ముఖం కనిపించే ఒక ఫోటో, మగవాళ్ళు రైట్ హ్యాండ్, ఆడవాళ్ళు లెఫ్ట్ హ్యాండ్ రేఖలు పంపించండి. మీ జాతకాలు రెడీ అయితే మీతో ఫోన్లో మాట్లాడతాను, పరిహారాలు చెప్తాను, జాతకాన్ని కూడా 50 పేజీలు మీకు మెయిల్ చేస్తాను. మరి దీనికంటూ ప్రత్యేకంగా చిన్న గురుదక్షిణ ఉంటుందండి. అలాగే మీరందరూ కూడా ఈ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తూ ఈ వారం 12 రాశులకు ఎలా ఉందో తెలుసుకుందాం. కర్కాటక రాశి వాళ్ళందరికీ 25వ తారీఖు ఫిబ్రవరి నుంచి 2వ తారీఖు మార్చి వరకు ఈ వారమంతా కూడా ఎంతో తెలివైన నిర్ణయాలు తీసుకుంటూ సంతోషంగా ఆనందంగా గడుపుతారు. మానసిక ఉల్లాసాన్ని బాగా కలిగి ఉంటారన్నమాట. ముఖ్యంగా ధనయోగంగాని చూసుకుంటే మీకు ధనం విషయంలో కాస్త కష్టపడాల్సి ఉంటుంది. కూర్చున్న చోట్ల డబ్బు రావాలంటే కుదరదు. బాగా శ్రమిస్తే కానీ డబ్బు రావడం కష్టం. పిల్లల చదువు విషయంలో జాగ్రత్తలు తీసుకుంటూ ఇంట్లో మనశ్శాంతి కొరకు ప్రతి ఒక్కరు పాటుపడాలి. బంధువుల, స్నేహితుల సహాయ సహకారాలన్నీ కూడా మీకు పెద్దగా లభించదు. విలువైన వస్తువులు, భూములు, వాహనాలు, ఇతరత్రా ఏదైనా సరే కొనటానికి ఎంతో అనుకూలమైన వారంగా ఈ వారాన్ని చెప్పొచ్చు. సంతానం విషయంలో కానీ చూసుకుంటే మీకు ఈ పిల్లల యొక్క ఆరోగ్యం బాగుండడం, దూర విద్య కోసం వాళ్ళు వెళ్ళే ప్రయత్నాలు కలిసి రావటం, దూర ప్రయాణాలు కలిసి రావటం, తెలివైన నిర్ణయాలు బాగున్నాయి. ఆరోగ్యపరమైన విషయాల్లో మాత్రం మీరు కాస్త జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాల్సి ఉంటుంది. కర్కాటక రాశి వాళ్ళకి భార్యాభర్తల మధ్య చిన్న చిన్న తగువులు, ఇబ్బందులు, మానసిక ఇబ్బందులు ఉండే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఏ పని చేసినా కూడా ఆలోచించి చేయటం మంచిది. ముఖ్యంగా పెళ్ళిళ్ళకు ఇప్పుడు సరైనటువంటి సమయం కాదని కూడా కర్కాటక రాశి వాళ్ళకి మనం చెప్పొచ్చు. అదృష్టం ఈ వారం బాగుంది. తండ్రి సహకారంతో అన్ని పనులు పూర్తి చేస్తారు. ముఖ్యంగా ధర్మ మార్గాన్ని ఎంచుకుంటారు, అదృష్టవంతులు అవుతారు. ఉద్యోగం చేసే వాళ్ళందరికీ కూడా ఈ వారం ఉద్యోగంలో మంచి ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు, ముఖ్యంగా వీసాలు ఏదైనా అప్లై చేసుంటే దానికి రావటం, మీకు అప్లై సక్సెస్ అవ్వటం లాంటివి సంతోషంగా ఉంటాయన్నమాట. వ్యాపారం చేసే వాళ్ళందరికీ కూడా వ్యాపారంలో భలే లాభాలు, మంచి లాభాలతో ఈ వారమంతా ముందుకు దూసుకువెళ్తారు. ఖర్చుల విషయానికి వస్తే ఖర్చులు మీకు అధికంగా ఉండే అవకాశం లేకపోలేదు. మీరందరూ కూడా రోజు చంద్రమంత్రాన్ని 10 సార్లు చదువుకోవటం మీకెంతో మేలు కలిగిస్తుంది. ఈ వారం మీ ఫలితాలు చూశారు కదా. మరి మీ జాతకాలు తెలుసుకోవాలంటే మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ నా నెంబర్కి పంపించండి. మీ జాతకం రెడీ చేసి మీతో నేను ఫోన్లో మాట్లాడతాను, పరిహారాలని చెప్తాను. అలాగే నా యొక్క యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. నమస్కారం.